నియోజకవర్గ కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? టీడీపీ జనసేన నేతలకు బీజేపీతో పొసకడం లేదా? కమలం పార్టీ ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలతో మిగిలిన రెండు పార్టీ నేతలు విసిగిపోయారా? స్కూల్స్లో మిడ్ డే మీల్ తయారీ ఏజెన్సీల మార్పు అంశంపై రగడ జరుగుతోందా? కూటమి నేతల గొడవల మధ్య విద్యార్థులు ఉపాధ్యాయులు నలిగిపోతున్నారా? వాట్స్ ది స్టోరీ? చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అంటారు. ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ కూటమి పార్టీల పాలిటిక్స్ ఇలానే తయారయ్యాయి. ఎన్డీఏ పార్టీల్లో ఇంటి పోరు తారాస్థాయికి చేరింది. మిడ్ డే మీల్ తయారీ ఏజెన్సీల మార్పు అంశంపై తలెత్తిన విభేదాలతో రాజకీయాలు రచ్చరచ్చగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య పొత్తు సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. కమలం పార్టీ నుంచి పోటీ చేసిన పార్థసారథి గెలిచారు. వాస్తవానికి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదోని టికెట్ ఆశించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. కానీ పొత్తులో భాగంగా కాషాయ పార్టీకి సీటు కేటాయించడంతో బీజేపీ అభ్యర్థి పార్థసారథి గెలుపు కోసం కృషి చేశారు మీనాక్షి నాయుడు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే కూటమి నేతల మధ్య వర్గపోరు కుంపటిలా రగిలి భగ్గుమంటోంది. టీడీపీ జనసేన శ్రేణులు ఒకవైపు, బీజేపీ క్యాడర్ మరోవైపు ఉంటున్నారు. దీంతో కూటమి రెండు వర్గాలుగా చీలిపోయింది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం రాజకీయంగా రచ్చరేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం జనసేన క్యాడర్ ఫైర్ అవుతోంది. మరోవైపు మీరు కలిసి వస్తామంటే మేం వద్దంటామా అని కమలం పార్టీ క్వశ్చన్ చేస్తోంది. ఇలా ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వివాదం రోజు రోజుకు ముదురుతున్న క్రమంలో ఆదోని మండలం గనేకల్లు ప్రభుత్వ పాఠశాల మిడ్ డే మీల్ తయారీ అంశంపై రెండు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గనేకల్లు లోకల్ టీడీపీ కార్యకర్త ఫ్యామిలీ ఈ స్కూల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తోంది. ఇక్కడే బీజేపీ టీడీపీకి మధ్య తేడా వచ్చింది. మిడ్ డే మీల్ తయారీ బాధ్యతలను తమకు అప్పగిస్తూ ఎమ్మెల్యే పార్థసారథి తమకు లెటర్ ఇచ్చారంటూ బీజేపీ కార్యకర్తలు హడావుడి చేశారు. ఇక నుంచి మేము వంట వండి పెడతాం, మీరు తప్పుకోండి అని చెప్పారట. దీంతో మిడ్ డే మీల్ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిన వారికే వంట వండే అవకాశం కల్పిస్తామని ప్రధానోపాధ్యాయుడు చెప్పారట. ఇది కాస్త తీవ్ర దుమారం రేపింది. టీడీపీ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. రెండు వర్గాల మధ్య కొట్లాటతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదు. దీంతో పిల్లలు పస్తు ఉండాల్సి వచ్చింది. చేసేది లేక స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలను భోజనానికి ఇంటికి పంపించారు. మిడ్ డే మీల్ ప్రిపరేషన్ గొడవలు ఒక్క గనేకల్లు పాఠశాలకే పరిమితం కాలేదు. మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే ఉందట. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల విషయంలోనూ కూటమి పార్టీల నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు పార్టీల లీడర్లు క్యాడర్ ఎవరికి వారు ఆఫీసులకు వెళ్లి తమ పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. ఈ వ్యవహారం వారికి తలనొప్పిగా మారింది. ఒకే పని కోసం రెండు వర్గాలు ప్రెజర్ పెట్టడంతో ఎవరికి అనుకూలంగా పనిచేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఆదోని నియోజకవర్గ కూటమిలో నెలకొన్న పరిస్థితులను ఆయా పార్టీ నేతలు తమ తమ అధినాయకత్వాల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అయితే టీడీపీ జనసేన బీజేపీ పెద్దలు మాత్రం సర్దుకుపోయి కలిసిమెలిసి ఉండాలని సూచించారట. కానీ క్షేత్రస్థాయి పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న కూటమి శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇది ఎటు దారితీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. నేతల తీరు అర్థం కాక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మొత్తం మీద కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు మరింతగా ముదిరి పాకాన పడకముందే కూటమిలోని ఆయా పార్టీల అధిష్టానం దృష్టి పెట్టి కలహాలకు చెక్ పెట్టాలని టీడీపీ బీజేపీ జనసేన క్యాడర్ కోరుతోంది. అధినేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఏబిఎన్ ఇన్సైడ్ లో మరో స్వల్ప విరామం.